వారాలు 7 వారముల పండుగ. ఇది ఎక్కడ ఉంటుంది? లేవికాండము 23వ అధ్యాయము. అంటే దీనికి దానికి లింక్ కనపడాలి మనకి, లేకపోతే ఈ పండుగ వేరు ఆ పండుగ వేరు అని మళ్ళీ కన్ఫ్యూజన్ చేసే బాధ్యతలు ఎక్కువైపోయింది. చూడండి 15వ వచనం నుంచి 16వ వచనం వరకు చదవండి. 15-16 వచనాలు, 23వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు మనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారాలు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారాలు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరు దినం వరకు మీరు 7 దినములు లెక్కించి యెహోవాకు కొత్త కలములతో. కాబట్టి ఇక్కడ కౌంట్ 50 days అంటే ఇక్కడ ఈ 50 days కౌంటింగ్కి చాలా కొంత కాంట్రవర్సీ ఉంది. ఇది ఏమిటంటే పస్కా పండుగ మనకి ఎప్పుడు వస్తుంది? నీసాను లేదా అబీబు నెల. నీసాన్ నెల అంటే మొదటి నెల 14వ తారీఖు. లాస్ట్ టైం మీరు కూడా వచ్చారు. 14వ తారీఖున నీసాన్, 14వ తారీఖు మనకి పస్కా పండుగ. 15న పులియని రొట్టెల పండుగ. 16వ తారీఖు నుంచి లెక్క పెడతారు ఈ యొక్క కౌంటింగ్. నీసాన్ 16వ తారీఖు నుంచి లెక్క పెడితే అది శివారం 6వ తారీఖు వరకు వస్తుంది, 50 రోజులు. కాబట్టి 50th డే ఈ పండుగ ఏమంటాము? 50వ రోజు పండుగ. కాబట్టి ఇదంతా కూడా ఈ లేవికాండంలో చాలా స్పష్టంగా ఉంది. అంటే ఈ యొక్క పెంతెకోస్తు పండుగ గురించి మనం తెలుసుకోవాలంటే లేవికాండంలో ఉండే పండుగల గురించి మనకి బాగా క్లారిటీ రావాలి. ఇప్పుడు నేను క్లారిటీ చెప్తే దానికోసమే టైం అంతా అయిపోతుంది. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పండుగ అంటే, పెంతెకోస్తు పండుగ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే లేవికాండ 23వ అధ్యాయంలోని 50వ రోజు ఇక్కడ ఉంది ఆ పండుగ. ఆ పండుగను వాళ్ళు ఆచరిస్తారు. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే పులియని రొట్టెల పండుగ నీసాను 15వ తేదీ. అంటే బార్లీ పంట 50వ రోజు అంటే ఈ మొదటి పని ఇక్కడ పోస్తారు. పోసిన తర్వాత అది పూర్తిగా పండిపోయిన తర్వాత 50 రోజులు దాన్ని చివరి పండుపోతాయి. కాబట్టి ఈ యొక్క పండుగల్లో ఎంతో ఇంటర్నల్ మీనింగ్స్ ఉంటాయి. అవి మనము పూర్తిగా తెలుసుకుంటే పండుగలకి యేసుక్రీస్తు వారికి, యేసుక్రీస్తు అంటే యెషువా మెస్సయ్య ఉన్న సంబంధం ఏంటో తెలుస్తుంది. ఇక్కడ పండుగలకి మెస్సయ్యకి సంబంధం ఏంటంటే, ఈ పండుగలు లేవికాండంలో 7 పండుగలు ఉంటాయి. ఏమిటవి? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ. దీని ఏమంటారు మనం చేసుకునే పండుగని? షావువోత్ అంటే వారం, 7 వారాలు, 7 ఏళ్ళు 49, 50 రోజులు వారముల పండుగ. దీని తర్వాత శృంగదాని పండుగ, తర్వాత కాదు శృంగదాని పండుగ తర్వాత ఏమిటది? పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ. 6వది పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ. 7వది పర్ణశాల పండుగ. 7 పండుగలు. ఈ 7 పండుగలు కూడా మెస్సయ్య జీవితంతో ముడిపడి ఉన్నాయి. ఆదాము గారు పాపం చేసినప్పుడు పాపానికి పరిహారంగా అక్కడ ఏముందండి? పొదల్లో చిక్కుకున్న గొర్రె. ఎప్పుడైతే అక్కడ ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? మళ్ళీ ఆదికాండం వెళ్ళిపోవాలి. ఆదికాండంలో మనకి A to Z ఉంటుంది. ఇక్కడ చాలా బ్రీఫ్గా ఉంటుంది. ఇదంతా తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? యూదుల ఇతర పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు చదివితే చాలా క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో మనకు కొద్దిగా చిన్న క్లూ ఉంటుంది. అంతే, చిన్న క్లూ. చదవండి, ఫాస్ట్గా చదవండి, ఎవరు చదివినా కానీ త్వరగా. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించారు. చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? చర్మపు చొక్కా. అప్పటి వరకు వాళ్ళకి బట్టలు లేవు. వాళ్ళకి నీతి అనబడే వస్త్రము ఉన్నది. నీతి వస్త్రముగా ఉన్నది. ఎప్పుడైతే పాపం చేశారో ఏమైపోయింది? వాళ్ళ వస్త్రము తొలగిపోయింది, నీతి పోయింది. ఎప్పుడైతే నీతి పోతుందో మనలో ఉండే నేకెడ్నెస్ బయటపడుతుంది. కాబట్టి ఆదాము హవ్వలు నీతిమంతులుగా ఉన్నంత కాలము వారు నీతి అనే వస్త్రాన్ని వాడు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వారు నీతిని కోల్పోయారో
వాళ్ళు దిగంబరులుగా అయిపోయారు. అప్పుడు ఏమైంది? లోక సంబంధమైన ఆవుల్ని వాళ్ళు కప్పుకున్నారు. అయితే వాళ్ళకు ఒక పర్మనెంట్ డ్రెస్ కావాలి కాబట్టి దేవుడు ఏం చేశాడు? అక్కడ ఒక గొర్రెను వధించి ఆ గొర్రె చర్మంతో చొక్కాయలు చేసినట్టుగా మిగతా యూదా పుస్తకాల్లో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ లేదు, మనకి క్లూ ఉందంటే కొంచెం. కాబట్టి అక్కడ ఏదైతే వధించబడిన గొర్రె ఉందో ఆ గొర్రె ఎవరయ్యా అంటే మెస్సయ్య. అక్కడ గొర్రె రూపంలో ఉన్నాడు. అట్లాగే ఇస్సాకు బదులుగా కూడా ఒక గొర్రె అనిపించబడింది, అక్కడ కూడా మెస్సయ్యగానే ఉంటాడు. కాబట్టి మెస్సయ్య పాత నిబంధనలు అనేక రూపాలుగా కనపడతాడు. ఒక చోట రాయిగా కనపడతాడు, నీళ్ళిచ్చే రాయిగా కనపడతాడు. ఒక చోట వెలుగుగా కనపడతాడు. అనేక రూపాలుగా ఉంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనము ఈ సందర్భంలో ఇక్కడ లేవి కాండంలో మనం చూసేది ఏంటి? ఆయన ఈ పండుగల్లో ఆయనతో ఉన్న సంబంధము, పండుగలకి మెసేజ్కి ఉన్న సంబంధము. ఈ కొంచెం ఫ్యాన్స్ అండ్ స్పీడ్కి ఇంకెప్పుడు దిగుతాం చూడండి నాన్న, ఫ్యాన్స్ అండ్ స్పీడ్ ఎక్కువ దిగుతాం చూడండి. వీటికి సంబంధము అంటే ఇక్కడ ఈ 7 పండుగల్లో ఒక పండుగ రోజున మెస్సయ్య పుట్టాడు. ఒక పండుగ రోజున, ఏ పండుగది? చివరి పండుగ, పర్ణశాల పండుగలో మెస్సయ్య పుడతాడు. ఒక పండుగ రోజున చనిపోతాడు. ఏ పండుగలో? పర్ణశాల పండుగలో ఆయన చనిపోతాడు. ఒక పండుగలో పస్కా పండుగలో ఆయన చనిపోతాడు. పస్కా పండుగలో చనిపోయిన తర్వాత ప్రథమ ఫలముల పండుగ మరి ఆయన యొక్క పునరుద్ధానానికి సూచనగా కనబడుతుంది. అలాగే ఈ 4వ పండుగ, ఇది 4వ పండుగగా ఉన్న ఈ యొక్క షావువోత్ పండుగ పరిశుద్ధాత్మ కుమ్మరింపుకి సూచనగా ఉంటుంది. ఈ విధంగా ఈ 7 పండుగలు కూడా మెస్సయ్య జీవితంతో ఒక సంబంధాన్ని దేవుడు ముందుగానే ఏర్పరచాడు. అంటే ఆయన ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు మరణిస్తాడు, ఎప్పుడు పునరుద్ధానం చెందుతాడు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎప్పుడు వస్తుంది, అన్నిటినీ కూడా దేవుడు సృష్టికి పూర్వమే ఏర్పాటు చేశాడనే విషయాన్ని ఈ పండుగల్లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ సంఖ్యాకాండము 28-26లో కూడా ఈ విషయాలను చూస్తాం. సంఖ్యాకాండము 28-26, సంఖ్యాకాండము 28-26, సంఖ్యాకాండం 28-26. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున, అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పండుగ నైవేద్యం తెచ్చినప్పుడు, ఇక్కడ కూడా ఏముంది? వారముల పండుగ అంటే షావువోత్, ఫీస్ట్ ఆఫ్ షావువోత్. కాబట్టి ఇక్కడ హీబ్రూలో షావువోత్ అని పిలువబడిన ఈ పండుగని అక్కడ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏమైనా పిలిచారండి? పెంతెకోస్తు పండుగ. కాబట్టి ఇది యూదులు ఆచరించే పండుగల్లో ఒక పండుగగా ఉన్నది అనే విషయాన్ని మొదటిగా మనం గుర్తించాలి. కాబట్టి ఈ పండుగ రోజున వాళ్ళందరూ దేవుని సన్నిధిలో కూడి ప్రార్థన చేస్తున్నారనే విషయాన్ని మనము చూస్తున్నాం. ఈ యొక్క పెంతెకోస్తు పండుగ రోజున కొన్ని దేవుడు ముందుగానే సూచనలు మనకు చూపిస్తాడు. నిర్గమకాండం 19:1లో అక్కడ ఇశ్రాయేలీయులు సీనాయి కొండ దగ్గరికి వస్తారు. అది అయిన తర్వాత మనము 2వ దినవృత్తాంతాలు 15:10 ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 10వ వచనం. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 10వ వచనం. దినవృత్తాంతాలు. అసా అనే రాజు ఏలుబడి యందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడిరి. అంటే ఈ 3వ నెల, ఇప్పుడు సేవాన్ అనేది 3వ నెల. ఈ 3వ నెలలో పండగ రోజున యూదులందరూ కూడా ఒక చోట కూడుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఈ పండగ యొక్క రిఫరెన్సులు పాత నిబంధనలో మీకు చూపిస్తున్నాను. ఈ యొక్క పెంతెకోస్తు పండుగ యొక్క రిఫరెన్సులు. తర్వాత మనకి 50వ కీర్తన ఈ పండుగ గురించి ఉంటుంది. 50వ కీర్తన మొత్తం కూడా
పెంతెకోస్తు పండుగ గురించి వర్ణించబడింది. అలాగే 81వ కీర్తన కూడా ఈ పండుగ గురించిన కొంత మనకు వర్ణన ఉంది. చూడండి 81వ కీర్తన. 81వ కీర్తన జస్ట్ బ్రీఫ్గా ఎంత నేను చెప్పట్లే, మీకు చూపించడానికి చూపిస్తున్నానంతే. 81వ కీర్తన. ఇక్కడ మనకు బలమైన కోట ఆయన అని చెప్తున్నాడు. ఆయన గురించి మరి మన ఉత్సాహగానం చేయాలని చెప్తున్నాడు. 3వ వచనంలో పండుగ ఆచరించు దినము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ యొక్క పండుగలు ఆచరించేటప్పుడు అన్య దేవతలు నీలో ఉండకూడదు. మరి నీవు 13వ వచనంలో నీవు నా మార్గాలను అనుసరిస్తే ఎంత మేలుగా ఉంటుంది అని ఆ మేళ్ళన్నీ కూడా అక్కడ ఇశ్రాయేలుకి దేవుడు సూచించిన విషయాలను మనం చూస్తున్నాం. అంటే పండగ యొక్క మేలుని 81వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఫీస్ట్ ఆఫ్ పెంతెకోస్తు. తర్వాత దీని గురించి మనకి సంఖ్యాకాండము 29:35 వచనంలో కూడా అక్కడ చూస్తాం. కాబట్టి యూదుల యొక్క ఆచారం ప్రకారము 3వ నెల అంటే యూదుల కాలమానం ప్రకారం. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయం బాగా క్లారిటీ ఉండాలి. బైబిల్లోని పండుగలను మనం ఆచరించాలి అంటే మనము ఇప్పుడు ఫాలో అవుతున్న ఈ క్యాలెండర్ ప్రకారం చేయడానికి వీలు లేదు. మనం హీబ్రూ క్యాలెండర్ ప్రకారమే ఈ పండుగల్ని ఆచరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హీబ్రూ క్యాలెండర్ ప్రకారము 3వ నెల 6వ తేదీన ఈ యొక్క పండుగని ఆచరించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క పండుగ గురించి పౌలు గారు మనకి కొంత ప్రస్తావిస్తాడు. చూడండి 1 కొరింథీ 5వ అంటే ఈ పండుగ గురించి బైబిల్లో మనకి ఎక్కడెక్కడ ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. 1 కొరింథీ 5వ అధ్యాయము 9 నుంచి 12 వరకు చూద్దాం. 1 కొరింథీ 5వ అధ్యాయము 9 నుంచి 12. తొమ్మిది నుంచి 12 వరకు మనం చూస్తే అక్కడ జారులతో సాంగత్యం చేయొద్దు అని చెప్తున్నాడు. అందుకంటే ముందు వచ్చాలు కనుక చూస్తే పులియని రొట్టెల పండుగ గురించి ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత మరి మీరు ఇతరులతో సాంగత్యం చేయకూడదు, మరి ఈ లోక సంబంధమైన అపవిత్రమైన వాటిని తినకూడదు అని చెప్తూ మీరు మరి దుర్మార్గతను తొలగించుకోవాలి, లోక సంబంధమైన ఎటువంటి మలినాలు అంటించుకోకూడదు అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత మనము ఇక్కడ దీంట్లో ఒక ప్రధానమైన అంశం ఉంది. మనం ఈ వాక్యంలో చూడ 9వ వచనం చదవండి ఒకసారి. 9వ వచనం చదవండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. కాదు, సరిగ్గా చదువు. నా మొదటి పత్రికలో లేదా నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇదే పత్రిక కొరింథీయులకు రాసిన ఎన్నో పత్రిక ఇది మొదటి పత్రిక. కానీ ఇక్కడ ఏం రాస్తున్నాడు ఆయన? I wrote unto you in an epistle not to company with fornicators. దీనికంటే ముందు ఒక పత్రిక కొరింథీయులకు రాశాడు ఆయన. మనకి తెలిసింది ఇది ఇప్పుడు మనం చదువుకునేది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటున్నాము. కానీ ఆయన రాసిన దాని రెఫరెన్స్ ప్రకారము దీనికంటే ఒక పత్రిక ముందుగానే కొరింథీయులకు రాశాడు. అందులో ఆయన అనేకమైన విషయాల్ని ప్రస్తావించినట్టుగా కొంతమంది చెప్తున్నారు. అది మన దగ్గర లేదు. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. కొరింథీయులకు వాస్తవంగా ఆయన రాసిన ఎన్ని పత్రికలు అనమాట? 3 పత్రికలు రాస్తే మొదటి పత్రిక మిస్ అయింది, రెండోది మూడోది ఉంది. ఆ రెండోది మొదటి పత్రిక ఇక్కడ ఉంది, మూడోది రెండోదిగా ఉన్నది. కాబట్టి ఇక్కడ చాలా విషయాలు మనకి మిస్ అయినాయి అనే విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తున్నాము. దీని తర్వాత పౌలు పరిసయ్యుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 1 కొరింథీ అపోస్తుల కార్యము 23:6 చూస్తాం. పౌలు పరిసయ్యుడుగా ఉన్నట్లుగా చూస్తాం. ఆయన ఎవరండి? అది అందరికి తెలిసింది, దాని గురించి మనం కంట్రోవర్సీ ఏం లేదు.
కాబట్టి పరిసయ్యులు ఏ విధంగా ఈ పండుగలను ఆచరించారు అనే విషయాల్ని మనం కనుక చూస్తే మొదటి కొరింథీ 16లో అక్కడ చూస్తాం. మొదటి కొరింథీ 16 6-7 వచనాలు. మొదటి కొరింథీ మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలం అంతయు గడుపుదును, అప్పుడు నేను వెల్లడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండు నిరీక్షించుచున్నారు. 9 వచ్చిన చదవండి. 16-9. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది, మరియు ఎదిరించు వారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉంటుంది. కాబట్టి పెంతెకోస్తు పండుగని పౌలు గారు ఆచరించినట్లుగా ఇక్కడ మనకు సాక్ష్యాధారాలు కనపడతాయి. ఆయన పరిచయుడిగా ఉన్నాడు. పెంతెకోస్తు పండుగని ఆయన ఆచరించినట్లుగా సాక్ష్యాధారాలు మనకి కనపడతాయి. కాబట్టి ఇక్కడ మనం ఇంతకుముందు నేర్చుకున్నట్లుగా గ్రీకులో పెంతెకోస్తు అంటే 50వ రోజుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క పెంతెకోస్తు పండుగ గురించి మనం చదువుతున్న ఈ బైబిల్లో, మన దగ్గర ఉన్న బైబిల్లో కొన్ని పుస్తకాలు ఉండవు. కానీ క్యాథలిక్స్ దగ్గర బైబిల్లో ఇంకో 9 పుస్తకాలు ఉన్నాయి. ఆ 9 పుస్తకాల్లో మనకి తోబీతు అనే పుస్తకం ఉంటుంది. తోబీతు మీరు కావాలంటే ఇక్కడ కొనుక్కోండి. ఎక్కడ క్యాథలిక్ బుక్ సెంటర్లోకి వెళ్తే క్యాథలిక్ బైబిల్ దొరుకుతుంది. అందులో మనకి తోబీతు అనే బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఈ దీని గురించి మనకి క్లియర్గా ఉంటుంది. రండి. పెంతెకోస్తు పండుగని వాళ్ళు ఆచరించినట్లుగా అక్కడ మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. పెంతెకోస్తు పండుగ గురించి ఎక్కడ బుక్ ఆఫ్ తోబీత్. అలాగే మక్కబీన్, బుక్ ఆఫ్ మక్కబియన్స్, అందులో కూడా 12వ అధ్యాయము 31-32లో ఈ యొక్క పండుగ గురించిన, పెంతెకోస్తు పండుగ గురించిన ప్రస్తావన మనకి చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి పాత నిబంధనలో ఈ యొక్క పండుగ ప్రస్తావన మనం గమనిస్తున్నాము. నూతన నిబంధనలో కూడా ఈ యొక్క పెంతెకోస్తు పండుగ ప్రస్తావన మనము పౌలు గారు ఆచరించినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో అసలు ఏం జరిగింది, ఈ పండుగ ఆచరిస్తున్నారు వాళ్ళు, ఆచరిస్తున్న సమయంలో ఏమైంది అని మనము తెలుసుకోవాలంటే పండగ ముందు ఏమైంది అన్నది ఒకసారి మనము గమనిద్దాం. మొదటి అధ్యాయంలో ఏం జరిగిందండి? మొదటి అధ్యాయంలో అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం ఏం జరుగుతుంది? మెస్సయ్య ఆరోహణం అవుతాడు, ఆయన పరలోకానికి కొనుక్కోబడతాడు. అది అయిపోయిన తర్వాత శిష్యులు ఏమని చెప్తాడు? ఆయన శిష్యులకి ఏమని చెప్తాడు? మీరు మేడగదిలో వేచి ఉండి ప్రార్థన చేయండి. మేడగది ఎక్కడ ఉంటుంది? ఎవరికైనా ఐడియా ఉందా? మేడగది అప్పర్ హౌస్, అప్పర్ రూమ్ ఎక్కడ ఉంటుంది? యెరూషలేము దేవాలయానికి ఆపోజిట్లో ఉంటుంది. నేను ఒక పుస్తకం రాస్తున్నాను, కాలమానము దేవుని నియామకాలని. అది రాస్తున్నప్పుడు ఈ ప్లేస్ గురించి రీసెర్చ్ చేస్తే అది ఎక్కడుందంటే క్వైట్ ఆపోజిట్ యెరూషలేం దేవాలయానికి ఎదురుకుండానే ఉంది. కాబట్టి వీళ్ళు ఆ దేవాలయానికి ఎదురుకుండా మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ శిష్యుల్ని ఆయన వేచి ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకోసం ప్రార్థన చేయమన్నాడు? పరిశుద్ధాత్మ శక్తి. ఇక్కడ చాలా మందికి అర్థం కాదు. పరిశుద్ధాత్మ శక్తి అనేది పాత నిబంధనలో ఉన్నదా లేదా? ఉన్నది. అనేక మందికి పరిశుద్ధాత్మ శక్తి పొందారు. కానీ తర్వాత కాలంలో మనం చూస్తే వాళ్ళకి పరిశుద్ధాత్మ శక్తి కోల్పోయారు. చూడండి, మనకి ఆ విషయాలు ఎక్కడుందంటే ద్వితీయోపదేశకాండము, ద్వితీయోపదేశకాండం కాదు, 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 3-7 వచనాలు. 2 Chronicles 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 3-7 వరకు.
3-7 వరకు అక్కడ తొందర చదవండి. ఆశా కాలంలో జరిగిన సంఘటన 3-7 వరకు. ఎవరు చదవట్లేదా? నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. ఏమిటండి? ధర్మశాస్త్రం ఉండదు వాళ్ళకి, తోరా అనేది ఉండదు, ఉపదేశము వాళ్ళకి బోధించేవాళ్ళు ఉండరు అని ముందుగానే చెప్పబడింది. ఆ తర్వాత వాళ్ళకి ఆ తర్వాత దేవుడు వాళ్ళకి మరలా ఆ వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినట్లుగా చూస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వాక్యము బోధించే వాళ్ళు లేరు, బోధకులు లేని స్థితిలో ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ శక్తి కూడా ఆగిపోయింది వారి మీద. అంటే పరిశుద్ధాత్మ శక్తి అందరికీ రాదు. ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందే అర్హత ఉన్నవాళ్ళు లేకపోవడం వల్ల చాలా కాలం లేకుండా పోయింది ఓల్డ్ టెస్టిమెంట్లో. తర్వాత కొద్ది మందికి మాత్రమే పరిశుద్ధాత్మ శక్తి వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే అనేక మంది ప్రవక్తలకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినట్లుగా మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. కానీ మెస్సయ్య దేవుని కుమారుడిగా ఆయన ఉన్నప్పటికీ ఈ లోకంలో మనుష్య కుమారుడిగా ఎంచబడ్డాడు. ఈజ్ కాల్డ్ యాజ్ సన్ ఆఫ్ మ్యాన్, గాడ్, అండ్ ఆల్సో సన్ ఆఫ్ మ్యాన్. కాబట్టి ఆయన ఈ లోకములు ఆయన పుట్టిన తర్వాత 30 సంవత్సరాలు ఎదిగిన తర్వాత ఆ మత్తయి సువార్తలో, మార్కులు, లోకాలు మనం చూస్తాం. ఆయన బాప్తీసం పొందినప్పుడు ఏమవుతుంది? ఆయనకి పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు. మరి ఆయనకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన తర్వాత 12 మంది శిష్యులు, 12 మంది తర్వాత శిష్యులు ఎంతమందికి పెరిగారండి? 70 తర్వాత 120. ఈ పెరుగుతున్న క్రమంలో వాళ్ళకి ఎవరికైనా పరిశుద్ధాత్మ శక్తి వచ్చినట్టుగా ఎక్కడైనా సువార్తలో చూస్తామో మనం? లేదు. వాళ్ళు మీరు వెళ్ళి చాలా మందికి వెళ్ళి వాక్యం చెప్పిరండి అంటాడు ఆయన. కానీ వాళ్ళకి పరిశుద్ధాత్మ శక్తి లేదు అప్పటికి. కాబట్టి అపోస్తుల కార్యంలో అక్కడ జరిగింది ఏంటి? యు వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్ అని చెప్తాడు. అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపును ఆఫ్ చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో కొంతమంది భక్తులకి అది అనుగ్రహించబడింది, తర్వాత ఆగిపోయింది. అది మరలా ఎవరికి వచ్చిందండి? కుమారుడి లోకంలోకి వచ్చినప్పుడు మాత్రమే అనుగ్రహించబడింది. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, కొంత గ్యాప్ వచ్చి ఈ యొక్క పెంతెకోస్తు పండుగ రోజున వాళ్ళు ఆ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా, ఎప్పుడు ఏ రోజునది? ఈ యొక్క పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ పాత నిబంధనలో ఇది ఏ రోజుగా ఉన్నది అన్నది ఒకసారి మనం వెనకెళ్తే నిర్గమాకాండం 19వ అధ్యాయము 1వ వచనంలో వాళ్ళు అక్కడ సీనాయి పర్వతం దగ్గరికి వస్తారు. ఏ నెలలో వచ్చారు వాళ్ళు? 3వ నెలలో వచ్చినట్టుగా ఉంటుంది అక్కడ. ఇవన్నీ నేను రిఫరెన్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను, మీరు చూసుకోండి. 3వ నెలలో వస్తారు. 3వ నెల 1వ తేదీన అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత 3 రోజులు అక్కడ సర్దుకున్న తర్వాత మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళటము, కొండెక్కడం, రావడం, వెళ్ళటం, రావడం. ఇది అయిన తర్వాత ఆయన అక్కడ మీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తానని చెప్తాడు. కాబట్టి ఈ యొక్క సీవాను 6వ తేదీన దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రము ఇవ్వబడిన రోజు. ఈ యొక్క పెంతెకోస్తు పండుగ ఏ రోజు అండి? షావువోత్ అంటే ఇశ్రాయేలుకి సీనాయి పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంత గొప్ప అద్భుతమైన విషయం! సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు ఆ కొండ మీద దిగినప్పుడు ఎంత అక్కడ అద్భుతాలు జరుగుతాయి కదా. వీళ్ళందరూ దూరంగా ఉన్న దగ్గరికి వస్తే చనిపోతారు, ఎవరు ముట్టుకుంటే చనిపోతారు. కాబట్టి ఆయన యొక్క అంటే ఆయన ప్రత్యక్షంగా అక్కడ దిగి మరి అక్కడ ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మోషే గారికి ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క సీవాను 6వ తారీఖున నిర్గమాకాండం 19 ఇవన్నీ కూడా లింక్స్ ఉన్నాయి. అంటే చాలా మనము నేను రాసిన బుక్లో మీకు చక్కగా చదువుకుంటే అర్థమవుతుంది. ఈ రిఫరెన్స్ అన్నీ చూసి దానికోసం ప్రత్యేకంగా ఒక రోజు మనం సెమినార్ పెట్టుకుంటే ఈ విషయాలన్నీ క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పవచ్చు. కాబట్టి నేను బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి ఇదే రోజున ఈ యొక్క సీవాను 6వ తారీఖున దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన రోజు. కాబట్టి ఆ పెంతెకోస్తు పండుగ రోజున వీళ్ళు
ప్రార్థన చేస్తూ ఉండగా శిష్యులందరికీ ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందండి? పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు భాషలు మాట్లాడినట్టుగా చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పెంతెకోస్తు పండగ రోజున అక్కడ పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు ఇస్తే, నూతన నిబంధనలో అదే ఆ షావుబోతు పండుగ రోజున శిష్యులకి పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క నేను ఒక పావు గంటలో ముగించేస్తాను, ఇక ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను. పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళకి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ షావుబోత్ అనబడే పండుగ మనకి దేవుడి యొక్క నిబంధనని మానవులకి మొదటి నిబంధన ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ? సీనాయి కొండ మీద. మరలా పెంతెకోస్తు పండుగ రోజు ఏం చేశాడు ఆయన? ఈ రెన్యూల్డ్ ద సేమ్ కోవెనెంట్, రెండవసారి మళ్ళీ నిబంధన ఇచ్చాడు. ఇక్కడ చాలామంది ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలో కొంత పొరపడుతున్నారు. చాలామంది మన పెద్దలు బోధకులు ఏం చెప్తున్నారంటే, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని చెప్తారు. దేని ఆధారం చేసుకుని? పాత నిబంధన కొట్టివేయబడింది అని చెప్తారు. పాత నిబంధన అంటే ఏంటి, కొత్త నిబంధన అంటే ఏంటి? ఇది క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ చాలా మందికి లేకపోవడం వల్ల పాత నిబంధన కొట్టివేయబడింది అంటారు. అసలు వాట్ ఈజ్ మీన్ బై కోవెనెంట్? నిబంధన అంటే ఏంటి చెప్పండి? నిబంధన ఇక్కడ సీనాయి కొండ మీద దేవుడు నిబంధన చేసుకున్నాడు. నిబంధన అంటే ఏమిటి? హీబ్రూలో ఏమంటాం దాన్ని? బెరీత్ అంటాం. ఏమంటాము? బెరీత్, నిబంధన. పెళ్లి చేసుకునేటప్పుడు స్త్రీ పురుషులిద్దరు ఏం చేసుకుంటారు? నిబంధన చేసుకుంటారు. అంటే దాన్ని మనం ఏమనొచ్చు? ఒప్పందము. ఒక స్థలం కొనేటప్పుడు అమ్మేవాడు కొనేవాడు ఏం చేసుకుంటారు? అగ్రిమెంట్ చేసుకుంటారు. అంటే బెరీత్ అంటే అగ్రిమెంట్, ఒప్పందం. ఆ ఒప్పందంలో కొన్ని అంశాలు రాసుకుంటారు. ఫలానా ఆయన అమ్ముతున్నాడు, ఫలానా ఆయన కొంటున్నాడు, ఈ కొనే దానిలో ఇదిగో ఫలానా ఇవన్నీ హక్కులు. అలాగే ఆ యొక్క పాత నిబంధనలో అక్కడ ఏమున్నాయి? దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిందే అక్కడ ఒప్పందం ఏంటి చెప్పండి? అక్కడ ఒప్పందం ఏంటి? ఒప్పందం ఏం జరిగింది? ఇశ్రాయేలు ఏం చెప్తారు? మేము ఈ ఆజ్ఞల్ని గైకొంటాము అని ఒప్పందం చేసుకున్నారు. తర్వాత ఏం జరిగింది? ఆ ఒప్పందాన్ని వాళ్ళు మీరేరు. ఒప్పందం మీరేరు కానీ ఆజ్ఞలు పోతాయా ఒప్పందాన్ని మీరితే? అక్కడ ఒప్పందం కూడా దేవునికి ఇశ్రాయేలుకి మధ్యలో ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ఏం చెప్తుంది? ఈ ఆజ్ఞలు గైకోవాలి అని చెప్తుంది. కానీ జరిగింది ఏంటి? వీళ్ళు ఆ ఆజ్ఞల్ని పాటించలేదు, అంటే ఒప్పందాన్ని మీరారు. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్తాడు. ఆ పాత నిబంధనల నుంచి మీరు తొలగిపోయారు. అంటే ఆ ఒప్పందాన్ని మీరు పాటించలేదు. కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు దేవుడు. ఆ ఆజ్ఞలు అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఏమంటాడు? అప్పుడు ఆ ఒప్పందం జరిగినప్పుడు దేవుడు రాతి పలకల మీద ఆజ్ఞలు రాశాడు. కానీ ఇప్పుడైతే ఎక్కడ రాస్తాడు?